గత ఏడాది నుంచి మీనాక్షి చౌదరి పేరు మారుమోగుతుంది. గత ఏడాది మీనాక్షి చౌదరి గుంటూరు కారం, గోట్ లాంటి భారీ చిత్రాల్లో నటించింది. లక్కీ భాస్కర్ చిత్రంతో సంచలన విజయం ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ను రాబట్టిన సంగతి తెలిసిందే. దీనితో ప్రస్తుతం మీనాక్షి చౌదరి కెరీర్ పీక్లో ఉంది. ప్రస్తుతం మీనాక్షికి మరిన్ని క్రేజీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరోసారి సంచలనంగా మారింది. థియేటర్లో అదరగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో కూడా రికార్డులు సృష్టిస్తుంది. దీనితో మీనాక్షి చౌదరి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తన సినిమాలతో వార్తల్లో నిలిచే మీనాక్షి చౌదరి ఒక ఫేక్ న్యూస్తో కూడా వార్తల్లో నిలిచింది. మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో అంతా షాక్ అయ్యారు. సమంత, పూనం కౌర్ లాంటి హీరోయిన్లని ప్రభుత్వాలు గతంలో బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించాయి. అదేవిధంగా మీనాక్షికి కూడా అవకాశం దక్కిందంటూ వార్తలు వచ్చాయి. దీనితో మీనాక్షి సోషల్ మీడియాలో మరింత ట్రెండింగ్గా మారింది. కానీ ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తల్ని ఖండించింది. మీనాక్షి చౌదరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించినట్లు వస్తున్న వార్తలు ఫేక్ న్యూస్ అని తేల్చేశాయి. మొత్తంగా మీనాక్షికి మాత్రం ఈ ఫేక్ న్యూస్తో కావాల్సినంత పబ్లిసిటీ లభించిందని చెప్పొచ్చు.